ఐ లవ్ కేసీఆర్. యు నో వై? బికాస్ గురువుని గౌరవించేవాడు ఎవడైనా సరే హీఈస్ ఎ గ్రేట్ మ్యాన్. ఆయన నాకు నా ప్రియమిత్రుడు, నాకు క్లోజ్ ఫ్రెండ్. అంటే మేమిద్దరం ట్విన్స్గా పుట్టిండాలి, పుట్టలేదు, అది జరగలేదు, వేరే తల్లి. కానీ మా మదర్ని వచ్చి అతను సుమన్ అమ్మ అమ్మ అంటాడు, వాళ్ళ మదర్ని అమ్మ అమ్మ. నేను అంత క్లోజ్ అనమాట మేము. సుమన్ నాకు చెప్తుంటే నాకు ఆ రోజు కూడా మళ్ళీ నా అంటున్న నుంచున్నాయి, నాకు కళ్ళం నీళ్ళు వచ్చినాయి, ఇంత గ్రేట్ అని. తర్వాత కేసీఆర్ గారు టీవీలో ఆయన అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే స్టండ్. అయితే ఏదో తెలంగాణ తెలుగు మాట్లాడతారు కదా అనుకున్నాను. కానీ ఇట్స్ అమేజింగ్ వాట్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ హీ స్పీక్స్ అండ్ హీ ఎక్స్ప్రెసెస్ హిమ్సెల్ఫ్ సో వెల్, సో వెరీ వెల్. నిజంగా స్టన్. అలాంటి కేసీఆర్ గారి గురించి సుమన్గా ఒక మాట చెప్పాక నాకు ఆయన మీద విపరీతమైన గౌరవం పెరిగిపోయింది. ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆయన గురువులందరినీ పిలిచాడట. గురువులందరూ అంటే డ్యూరింగ్ స్కూల్ డేస్, కాలేజ్ డేస్ అందరూ పిలిచి నుంచోబెట్టి అందులో ఒక ముసలైన ఆయన నడవలేని కూడా నుంచోలేకపోతున్నాడు. ఆయన తీసుకెళ్ళి స్టేజ్ మీద కూర్చోబెట్టి ఆయనకి వాళ్ళందరికీ సత్కరించి ఆనర్ చేసి తర్వాత వాళ్ళ కాళ్ళ మీద ఈ హెడ్ శీర్షాసనంలాగా తల సాష్టాంగ నమస్కారం చేసి తల టచ్ చేసి ఏంటి సీఎం అయ్యాక సీఎం అవ్వకముందు వేరు. అంటే ఆయన ఎంత నిగర్వియో, ఎంత గురువుని ఎంత గౌరవిస్తున్నాడు అనేది ప్రతి భారతీయుడు ప్రతి ఇండియన్ షుడ్ సీ అండ్ లెర్న్ ఫ్రమ్ హిమ్. చాలా నేర్చుకోవాలి ఆయన దగ్గర నుంచి. ఎందుకంటే గర్వం లేకుండా గురువుని గౌరవించాడంటే దేవుని గౌరవించంటే మాతాపిత గురుదేవ్ అన్నారు. ఆయన తల్లిదండ్రులు ఎలా గురువుని బట్టి తల్లిదండ్రులు ఎలా చూసుకుంటాడు అనేది మనం ఊహించక్కర్లేదు, బ్రహ్మాండం చూసుకుంటాడు ఆయన. ఆ గురువుని సాష్టాంగ నమస్కారం చేసి ఈ ఫోర్ హెడ్ వాళ్ళకి పాదాలకు టచ్ అయిందంటే వాట్ ఎ గ్రేట్ మ్యాన్ ఈజ్. కేసీఆర్ డెఫినెట్లీ గ్రేట్. నేను ఉన్నట్టు చెప్తానండి, నా మనసులో ఏం దాచుకోను. ఎవరైనా సరే నేను, బికాస్ ఐ టోల్డ్ యూ ఫస్ట్ ఇట్ సెల్ఫ్, ఐ డోంట్ ఫియర్ ఎనీ హ్యూమన్ బీయింగ్, ఐ ఫియర్ ఓన్లీ గాడ్ అండ్ ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్. జనం గురించి ఆయన ఫీల్. అందుకనే థర్డ్ ఫ్రంట్లో హీస్ ఫైటింగ్. మేబీ హీల్ బికమ్ ద PM టుమారో, హూ నోస్, బికాస్ హీ డిజర్వ్స్ ఇట్. కేసీఆర్ గారు ఈజ్ అ ఫెంటాస్టిక్ మ్యాన్.